ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 793వ ఎపిసోడ్లోని ముఖ్యాంశములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 793వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు నిరంతరము బాలగోపాల భావంతో నిండి ఉండేవారు. ఆ సమయంలో నిరాశతో, నిర్వేదంతో మునిగిపోతున్న మానవులను ఉద్ధరించటానికి బెంగాలు రాష్ట్రం బంకూరా జిల్లా సోనాముఖి మహాక్షేత్రంలో 1865వ సంవత్సరంలో అవతరించిన అపురూప ప్రేమావతారము శ్రీ కుసుమహరనాథ అవతారం. హరనాథుని జీవితంలో సంభవించిన వివిధ సంఘటనలను, ఆయన యొక్క విలక్షణమైన శీలమును మనం శ్రద్ధగా అధ్యయనం చేస్తే ఆయన అవతరణ కేవలము శ్రీ గౌరాంగ జీవితంలోని 2వ అధ్యాయాన్ని, 2వ ఘట్టాన్ని కొనసాగించడానికి, మరలా పునఃప్రదర్శించడానికి నని మనకు అర్థమవుతుంది. ఈ 2 అవతరణలలో ఉన్న వ్యత్యాసం ఒక్కటే. అదేమిటంటే శ్రీ గౌరాంగుని దేహంలో భావపరంగా శ్రీకృష్ణుని, శ్రీరాధల ఇద్దరు దేహములు ఒకటిగా ఇమిడి ఉన్నాయి. శ్రీ హరనాథుని దేహంలో శ్రీ గౌరాంగుడు ఒక్కడే కాక శ్రీ నిత్యానంద ప్రభువు కూడా కలిసి ఉన్నాడు. హరనాథ మార్గము గౌరాంగ మార్గమే అనగా హృదయజనిత అనురాగము ద్వారా, భక్తి ద్వారా భగవాను పొందటమే. శ్రీ గౌరాంగుడు తెలిపిన విధముగా స్వార్థరహితము, కామరహితము, అహేతుకమైన ప్రేమను సంతరించుకోవడమే ఆయన జీవిత లక్ష్యం. ఇది వేదాల ఆధారంగా రూపొందించబడినది. శ్రీ గౌరాంగుడు సూచించిన విధంగా ఆయన అప్రాకృతమైన దేహము ధరించిన మానవ రూపంలో ఉన్న అప్రాకృత దేహధారి, నిత్యుడు. ఆయన మాయకు ఎన్నడూ లోబడేవాడు కాదు. సరికదా, ఆయన ఆ మాయను సర్వదా తన కనుసన్నులతో నియంత్రించగలిగినవాడు. ఆయనే ప్రభువు అయినాడు. దానికి కారణుడు శ్రీకృష్ణుడు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. సర్వజగతాం హర గోపబాల వేషాయ నాథాయ సర్వజగతాం హర గోపబాల వేషాయ దివ్య గుణభూషణ భూషితాయ దివ్య గుణభూషణ భూషితాయ దేవాయ లోకజననీ కుసుమేశ్వరాయ ప్రేమావతారాయ పురుషాయ నమో నమస్తే. కుసుమేశ్వరాయ ప్రేమావతారాయ నమో నమో నమస్తే 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 నమః. శ్రీ హరనాథ మహాప్రభుని 159వ జన్మదినోత్సవ సందర్భముగా శ్రీ హరనాథుని ఆవిర్భావ విశేషములు తెలియజేయుచున్నవారు శ్రీమతి మాధవి గారు, సికింద్రాబాద్. జై కుసుమహర. శ్రీ హరనాథ ఆవిర్భావము. గౌరాంగుడు ప్రేమ వితరణ అనే పవిత్రమైన కర్తవ్య దీక్షతోనే ఈ భూమిపై అవతరించి తనకు ఇష్టమైన వారిలో కొందరు పూర్వయుగాలలో బృందావన వెలుపలికి ప్రయాణించి మాయావలలో చిక్కి ఆమె దాస్యంలో ఉండిపోయి గౌరాంగ అవతార సమయము కనపడకుండా పోయినారు. అప్పుడు ఆయన హృదయం విలవిలలాడిపోయింది. ప్రభువు ప్రేమమయుడు, అందువల్ల వారందరినీ మరలా ప్రేమ ద్వారానే రక్షించాలని తలచాడు. తాను పూర్వపు అవతారములో
బృందావన గోపబాలునిగా ఉన్నప్పుడు వారు తనని ప్రేమించినంతగా ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నారా అని అనుకున్నాడు. గొప్ప సంపదలు కాని అధికారములు గాని లేని మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో ఆయన అవతరించాడు. అందరి హృదయాలలో పవిత్ర ప్రేమను ఉద్భవింపచేయాలని తలచి హరనాథుడు తన సహజమైన మహిమను, విభూతిని మరుగుపరుచుకుని తనలోని దైవత్వం యొక్క ఛాయలన్నింటినీ కనుమరుగు చేసేందుకే ప్రయత్నించాడు. గౌరాంగ మహాప్రభువు మధురభావంతో జీవులందరికీ మధురభావం నేర్పి వారందరిలో ఆ రాగానుభక్తిని ఆనాటికి అవగాహన చేసుకోలేకపోతున్నారని గ్రహించి తనలోని రాధాభావమును ఉపసంహరించుకొనవలసి వచ్చి తాను అదృశ్యమై మరల శ్రీహరనాథుడిగా సోనాముఖి క్షేత్రంలో 1865వ సంవత్సరంలో అవతరించవలసి వచ్చింది. ఈ సంగతి హరనాథుడే స్వయంగా తన సందేశంలో చెప్పాడు. హరనాథునకు మరి ఒక స్థితి కూడా ఉన్నది. అది ఏమిటంటే ఆయన వైకుంఠములోని నారాయణుడు లేదా కైలాసములోని సదాశివుడు. అందువలననే ఆయన సహధర్మిణిని తన వెంట తీసుకుని వచ్చాడు. శ్రీ గౌరాంగ, నిత్యానంద, అద్వైతులు ముగ్గురు కలిసి ఒకటిగా శ్రీహరనాథునిగా అవతరించారని భక్తుల విశ్వాసం. శ్రీ గౌరాంగుని దేహంలో భావపరంపరగా శ్రీకృష్ణుని శ్రీరాధ దేహాలు ఒకటిగా ఇమిడి ఉన్నాయి. ఇక హరనాథుని దేహంలో శ్రీ గౌరాంగుడు ఒక్కటే కాక నిత్యానంద కూడా వ్యక్తమవుతున్నారు. శ్రీ గౌరాంగ మార్గం హృదయజనిత అనురాగం ద్వారా, రాగానుభక్తి ద్వారా భగవానుని పొందుటయే. స్వార్థరాహిత్యం, కామరాహిత్యం, అహేతుకమైన ప్రేమను సంతరించుకున్నటయే ఆయన జీవిత లక్ష్యం. ఆయన మన హృదయాలను ప్రేమతోనే జయించాలని అనుకున్నాడు. ఈ ప్రేమను ఆయన మనలో ఎలా కలిగించింది? అది ఒక రహస్యం. ప్రతి ఒక్కరికి నా సందేశాన్ని మీరే అందించండి, నా వారిని నేనే ఎన్నుకుంటాను అని హరనాథుడు తెలియచేశాడు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ అందరూ భక్తులు కాలేదు. వారిలో కొందరి హృదయాలలో మాత్రమే ఆయన స్థానం సంపాదించుకున్నారు. ఈ విధంగా భక్తులుగా మారిన వారిలో కొందరిని తల్లులుగాను, మరికొందరిని ఆటకాండ్రుగాను రూపొందించుకున్నారు. తన జీవితంలో ఒక పర్యాయం ఆయనను చూడకపోయినా ఆయన ఎడ ఆకర్షితులైన చాలామంది భక్తులను అనేక కష్టముల నుండి హరనాథుడు రక్షించాడు. ఆయన తన వారిని తానే ఎన్నుకుంటారనేది నిజం. కొంతమంది ఆంతరింగిక భక్తులు హరనాథుణ్ణి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా తెలియచెప్పాడు. బిడ్డ పిండంగా తన గర్భకోశంలో ప్రవేశించిన తరుణం, ఆ సమయం నుండి తల్లి ఆ బిడ్డను ప్రేమించడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఉన్న ఆ బిడ్డ పెద్దది అవుతున్న కొలది ఆ బిడ్డపై తల్లి యొక్క ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ బిడ్డను చూడకముందే ఆ బిడ్డ రంగు రూపం తెలియకపోయినా దాన్ని ఆ తల్లి ఎంతగా ప్రేమిస్తుందో ఆ తల్లిని అడిగితే ఆమె ఏమీ చెప్పలేదు. అదేవిధంగా హరుడు ఒక వ్యక్తి హృదయంలో ప్రవేశిస్తే వెంటనే అతని ప్రేమ యొక్క భావము, అనుభూతిని చెందటం జరుగుతుంది. కృష్ణుని వలనే హరనాథుడు కూడా ఏకకాలంలోనే దివ్యాతీత, దివ్య సూక్ష్మ స్థూల అనే 4 లోకాలలోనూ తనకు అనుయాయులను కలిగి ఉన్నందువలన దివ్యాతీత వాసులకు ఆయన అనుచరగణం, ఆయన బృందావనవాసియకు గోపాలునిగాను, దివ్యలోకవాసులు విష్ణువుగాను, సూక్ష్మలోకవాసులు అత్యంత ఆధ్యాత్మిక ప్రభావ సంపన్నులుగాను, స్థూలలోకవాసులు సాధారణ భక్తులు ఉన్నత శ్రేణికి చెందిన వైష్ణవునిగాను ప్రేమించి ఆరాధించేవారు. లోక కళ్యాణమునకు గీతం గానం చేసిన భక్తురాలు శ్రీమతి పి సూర్యకుమారి బృందం, విశాఖపట్నం. లోక కళ్యాణమునకు ముఖ్యముగ కలిపాద దగ్ధులకునై అవతారమెత్తెనమ్మా మనకు సుమహరనాథ గాథ వినుమా. పశ్చిమ బెంగాలులో వెలసిన బంకురా మండలములో సోనాము
ముఖీ క్షేత్రమే కుసుమహరు సుస్థిర నివాసమమ్మా. సుందరీ జయరాముల సౌభాగ్య సూర్యోదయం బనంగా నందనందనుడు పుట్టి ప్రేమాధినాథుడై విలసిల్లెనే. జయ హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ 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 హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ జయ. నెలలు పూర్తిగా నిండగా అచటగల నెలత భగవతి సుందరి వాకిలిని చిమ్మంగను బయటకు వేగవచ్చనదిగో. పులకరించిన యటులను భూదేవి చలనములు కన్పెట్టెను. హరినామగానములతో గుమిగూడి రచ్చోట జనులందరూ. అమ్మకప్పటికప్పుడు హరనాథుడవతరించెడు కాలము. ఆసన్న మగుట చేత పాకలో నతివలు చేర్చిరమ్మా. జయ హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ 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 హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ జయ. హర విభుని భూపతనము వేట్కతో నరయగోరిరి పడతులు. విఫల ప్రయత్నులైరి అది ఒక వింతగా తోచెతుదకు. మిరుమిట్లు గొల్పు నటుల కండ్లకు మెరుపులు మెరిసెనెమ్మా. నెలతరందరు అప్పుడే మూర్ఛిల్లి నేలబడిపోయిరమ్మా. మెలకువ వచ్చినంత మన ప్రభువు నెలతలకు కానవచ్చే. అందుచే హరుని జన్మ అరయంగ అది గోప్యమయ్యనమ్మా. జయ హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ 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 హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ జయ. నాథ జయ 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 కుసుమా కుమారి జయ 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 హారనాథ జయ 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 కుసుమా కుమారి జయ జయ. భయమేలను మనకు మధుర గీతం గానం చేసిన భక్తురాలు శ్రీమతి గజలక్ష్మి USA. जय बोलो श्री कुसुमनाथ प्रभु की जय. मातु श्री कुसुम कुमारी देवी की जय. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. ఆదిని కృష్ణుడై మేదిని గౌరై మరలిటు వచ్చిన మన ప్రభు ఉండగా. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. ప్రేమ తత్వమిల పెంపగ వచ్చిన కపట వేషుడై గౌరహరు ఉండగా. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. భవరోగమ్ములు బాపెడి హరుడు అభయస్తుడై అలరుచు ఉండగా. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. భక్తులకెల్లను ముక్తిను సంగక భక్తవరుదుడు హరనాదుండగా. భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. పతిత పావనుడు పాగల్నాముడు
బజ్జ చేరి మన బొజ్జయ్యుండగా భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. సుందరి తనయుడు శ్రీహరనాథుడు కుసుమాంబత మన గృహముననుండగా భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. పాగల్హరయని పలుకరించగనే వేగమే పలికెడు వెన్నెన్నుండగా భయమేలను మనకు శ్రీహరు భక్తియుండు వరకు. దివ్య లీల తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి డి రామలక్ష్మి గారు. జై కుసుమహర. నేను ఇప్పుడు మన కుసుమహరనాథుల దివ్య లీలను చెప్తున్నాను. నిరంతరము ధ్యానంతో పునీతమైన హృదయంలో మన కరుణామయుడైన ప్రేమమయుడైన కుసుమహరనాథులు దానిని తన నివాసంగా చేసుకుంటారు. ఇలా పునీతమైన హృదయం ప్రసాదించే స్థితి ఆనందభరితము. కుసుమహరనాథులు దర్శనము చేసుకున్న మిత్ర మహాశయులు హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన దానిని నెమరవేసుకుంటూ తిరిగి తన గృహమునకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సతీమణికి తనకు హరనాథునికి జరిగిన సంభాషణను ఊసగుచ్చినట్లు చెప్తూ ఆనందపడిపోతున్నారు. అది విన్న ఆయన సతీమణికి హరనాథుణ్ణి దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్ష రేకెత్తింది. ఈ పర్యాయమే ఠాకూరును దర్శనం చేసుకోవాలని హృదయంలో ఎంతో కలత చెందింది. అప్పుడు మిత్రా గారు ఆయన సతీమణి మనసులోని కోరికను గ్రహించి, హరనాథుడు అంటే ఎవరనుకుంటున్నావు? అతడు అంతర్నివాసి, హృదయాంతర్నివాసి. ప్రతి మనిషి హృదయంలో నివాసం ఉంటారు. అంతేకాకుండా హరనాథుడు మన హృదయంలో ఉన్న రహస్య ఆలోచనలు కూడా తెలిసిపోతాయి. నీకే ఠాకూర్ను దర్శించుకోవాలనే కోరిక ఉన్నా, కుతూహలం ఉన్నా, నీ కోరిక తీవ్రతరం అయితే ఆ హరనాథుడే నీకు దర్శన భాగ్యము ఏదో విధంగా అద్భుతమైన రీతిలో కలిగిస్తారు అని ఆమెను ఓదార్చారు. ఆమె ఆ ఓదార్పునకు ఆమెకు ఠాకూర్ని దర్శించుకోవాలనే కోరిక ఇంకా ఇంకా గాఢమైంది. ఆమె రోజు హరనాథుడిని ఆరాధన చేస్తూ నిత్యము ధ్యానం చేసే ముందు హరనాథుడిని తలుచుకొని ఆమె హృదయంలో ఆయన్ని దర్శించుకోవాలనే కోరికను ఆయన ముందు నివేదించేది. ఆమెకు ఠాకూర్ని దర్శించుకోవాలనే ఇదే ఆమె ఆకాంక్ష. ఎవరికైనా తీవ్రమైన కోరిక, గాఢతరమైన ఆకాంక్ష ఉంటే అది తప్పక నెరవేరుతుంది. అది ప్రకృతి ధర్మము. ఇంతకీ ఈ తల్లి రోజు అర్చన చేస్తూ కుసుమహరనాథుల్ని దర్శించుకోవాలనే తీవ్రమైన కోరిక ఉండడంతో ఒకనాడు తన ధ్యానం ముగించుకొని తన భర్తతో, నాకు ఠాకూరు తాలూకా దివ్య దర్శన భాగ్యం కలిగింది అని ఎంతో ఆనందంతో చెప్పింది. ఠాకూరుని గురించి నకసిక పర్యంతము క్షుణ్ణంగా వివరించింది. మిత్రా గారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎందువల్లంటే ఆ తల్లి ఇప్పటి వరకు హరనాథుని తాలూకా చిత్రపటాన్ని కూడా చూడలేదు. ఆమె హరనాథుని తాలూకా ముఖము, గడ్డము, లాల్చి మునుకుల దాకా తగిలిన ఆయన చేతులను, ఆయన పాదద్వయాన్ని, పంచని ఒకటేమిటి నకసిక పర్యంతము క్షుణ్ణంగా వివరిస్తూ ఉంటే మిత్రా గారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమె ఎంతో సంతోషంతో మిత్రా గారితో, నాకు కుసుమహరనాథుల దర్శన భాగ్యం కలిగింది. అంత మహాద్భుతమైన దర్శనం జరగడం వల్ల ఠాగూర్ నిజంగానే అంతర్యామి అని ఆమెకు నమ్మకం కలిగింది. అంతేకాకుండా త్వరలోనే ప్రత్యక్ష దర్శనం కూడా కలుగుతుందని ఆమెకు ఎంతో నమ్మకం కలిగింది. ఇదే మన కుసుమహరనాథుని దివ్య లీల. అంటే మనకి ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో మనము
మన వాళ్ళందరికీ ఈ లీలలన్నీ చెప్పాలి. అంతేకాకుండా అందరి తాలూకా పిల్లలకు మనవలకు కుసుమహరనాథుల తత్వాన్ని, చరిత్రను, లీలను తెలపాలి. ఇప్పుడు మనం కుసుమహరనాథులను భక్తిని చేస్తున్నాం. వాళ్ళకు కూడా ముందర ఆ భక్తి వచ్చి కుసుమహరనాథులను ప్రచారము చెయ్యాలని నా మనవి. ప్రతి గృహము కుసుమహరనాథుల నిలయం అనే కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే మన ఆర్థికంగా సహాయం చెయ్యాలని నా ప్రార్థన. కన్నుల పండుగ మధుర గీతం గానం చేసిన భక్తురాలు శ్రీమతి గీత. गंभीर कष्ट तो यदुला तरिंतुरा कुसुमहरा कुसुमहरा दुर्गा कुचुंडरा कुसुमहरा कुसुमहरा दुर्गा कुचुंडरा पतित पावना पावन प्रशस्त पदयुगमुलु कांचुचु ललित गतिनि नामन पलकमुना चित्रिंतुरा कुसुमहरा कुसुमहरा दुर्गा कुचुंडरा कुसुमहरा कुसुमहरा నా కన్నుల పండువుగా నీ మూర్తి కాంచి సంతసింతురా కుసుమహరా కుసుమహరా దుర్గా కుచుండరా దుర్గా కుచుండరా దుర్గా కుచుండరా. శ్రీ హరనాథుడు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్నవారు శ్రీ ఆదిత్య గారు. కుసుమహర, నా పేరు ఆదిత్య. ఈరోజు కుసుమహర లీలలో భాగంగా ఒక కథ తెలుసుకుందాము. జ్యోతి ప్రసాద్ హతరాస్ అనే వ్యక్తి జంక్షన్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్న రోజులలో అతనికి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ యొక్క జ్యోతి ప్రసాద్ అటల్ బిహారీ నాందిని కలుసుకున్నాడు. ఆయన హరనాథునికి ఉత్తరం వ్రాస్తూ ఉన్నాడు. దానిలో తాను హరనాథునకు ప్రణామాలు చేస్తున్నట్లుగా వ్రాయమని నాందిని అర్థించాడు. నాంది దయచేసి జ్యోతి ప్రసాద్ ప్రణామాలు స్వీకరించమని అతను రాశాడు. హరనాథుడు తన జాబులో జ్యోతి ప్రసాద్కు జ్వరం ఉన్నా లేకపోయినా ఆవు నూనెతో శరీరమర్దన చేసుకొని స్నానం చేయమనండి, కృష్ణనామాన్ని స్వీకరించమనండి అని చెప్పేసి అతను రాశాడు. ఆ జాబు చూసి అతడు మర్దన చేసుకొని స్నానం చేశాడు. 6వ రోజు తర్వాత అతని యొక్క జబ్బు బాగా తగ్గిపోయింది. సంతానం కొరకు భక్తవరుడైన హరుడిని జ్యోతి ప్రసాద్ ప్రార్థించగా ప్రేమాధినాథుడైన హరుడు మొదట మన్నించలేదు. బిడ్డలు లేకుంటే ఆనందమని ఆధ్యాత్మికంగా బతకడానికి ఆనందం త్వరగా పొందవచ్చునని చెప్పేసి తెలియజేశాడు. కానీ ప్రసాద్ పదే పదే కోరికను ఠాకూర్కి తెలియచేయగా అంత ఆరాటంగా ఉంటే కృష్ణుడు నీ కోరికను ఎందుకు తీర్చడు అని చెప్పేసి ఆ యొక్క ఠాకూర్కి
ఆశీర్వదించుతాడు. అతని కోరిక తీరుస్తున్నానని చెప్పేసి నీ కోరికను 3 మాసాలలో తీరుస్తానని చెప్పేసి ఆశీర్వదించుతాడు. ఆ ప్రకారం వారికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు. వారిని సక్రమంగా పెంచి పోషించేందుకు పడరాని పాటలు అతను పడ్డాడు. ఠాకూరు సలహాను పాటించి ఉంటే ఇన్ని ఇబ్బందులు బాధలు ఉండేవి కావు అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఇది ఆ యొక్క హరనాథుని అద్భుత లీలల్లో ఒక భాగం కుసుమహర.